సన్నబియ్యం పంపిణీపై బీజేపీ అవాస్తవాలు ప్రచారం చేస్తుందన్నారు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైస్ డిస్ట్రిబ్యూషన్ లో మెజార్టీ వాటా స్టేట్ గవర్నమెంట్దేనన్నారు. 65% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంటే కేంద్రానివి 35% అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో లబ్ధిదారులు పాలడుగు బుజ్జమ్మ వెంకటయ్య ఇంట్లో సన్నబియ్యంతో వండిన అన్నాన్ని తిన్నారు ఉత్తమ్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు సన్నబియ్యం లబ్ధిదారుల ఇండ్లలో భోజనం చేయాలని పిలుపునిచ్చారు. రేపు భద్రాచలం పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేస్తారని చెప్పారు మంత్రి ఉత్తమ్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గం ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్న రేషన్ లబ్ధిదారులు 2,81,00,000 మంది. ఇప్పుడు మేము రేషన్ లబ్ధిదారుల సంఖ్య కూడా పెంచి 3,10,00,000 మందికి రేషన్ ఇవ్వబోతున్నాము. ఆ రేషన్ కింద ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడు జరగని విధంగా మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుకి 6 కిలోల మంచి క్వాలిటీ తినడానికి మంచి రుచికరంగా ఉన్న సన్న బియ్యం ఇస్తున్నాము. ఆ సన్న బియ్యం మరి వెంకట ఇంట్లో మరి ఎట్లుంది, ఆ కుటుంబ సభ్యులు తింటున్నా లేదా, హ్యాపీగా ఉందా లేదా కనుక్కోవడానికి నేను వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నా. రాష్ట్ర జనాభాలో 84%కి మనం ఈ విధంగా ఉచితంగా సన్నబియ్యం, మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్నాము. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సన్నబియ్యం సంబరాల కార్యక్రమంలో ఆ బియ్యం జనం తినలేదు కాబట్టి 70 నుంచి 80% రీసైక్లింగ్ పోయేది. లబ్ధిదారులు అమ్ముకునేవాళ్ళు 5-10 రూపాయలకి, ఏది ప్రభుత్వం 40 రూపాయలు కొని ఫ్రీగా ఇచ్చేదానికి. దానికి కొంత 20% ప్రభుత్వం నుంచి ఎక్కువ ఖర్చు పెట్టి ఇప్పుడు సుమారు 13,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టి 3,10,00,000 మంది జనాభాకి ఉచితంగా 6 కిలోల సన్న బియ్యం ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారికి ఇవ్వడం జరుగుతుంది. అంటే జిల్లా కార్డు సర్టిఫై చేయాలి, వీళ్ళు ఎలిజిబుల్ రేషన్ కానీ ఆటోమేటిక్గా చేర్పించేస్తాం. కార్డులు చేరినా చేరకున్నా అయితే కార్డులు చేరేదానికి టెండర్ పిలవడం జరిగింది. ఆ కార్డులు ప్రింట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మరి బిలో పవర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వాళ్ళకి 3 రంగుల కార్డు ఇవ్వబోతున్నాం. అబోవ్ పవర్టీ లైన్, దారిద్ర్య రేఖ ఎగువ ఉన్న వాళ్ళకి మరి ఇది పచ్చ కార్డు, గ్రీన్ కార్డు ఇవ్వబోతున్నాం.